ఎక్సైటింగ్ ఉంది. అసలు ఎక్కడ బోరు కొట్టకుండా ల్యాగ్ లేకుండా చాలా బాగా చేశారు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఈవెన్ దో ఇట్స్ అ స్మాల్ ఫిలిం బట్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఎక్కడా ల్యాగ్ లేదు, ఎక్సైటింగ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫిలిం. ఇక్కడ ల్యాగ్ లేదు సార్, అండ్ కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్ లవర్స్కి డెఫినెట్గా 100% దే లైక్ ఇట్. ఇట్స్ అ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. అది రవిబాబు గారి పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఆ ఏజ్లో ఆ ఫైట్లు, ఆ ఫిట్నెస్, అసలు ఆ లెక్కలు లేపడం, ఎక్సలెంట్ యాక్షన్. ఈజ్ రియలీ ఛాలెంజింగ్ అండి. అలా రోల్ చేయాలంటే చాలా ఇప్పటి వరకు చాలా హ్యూమర్గా కామెడీ రోల్సే చేశారు కదా, అవి చూసాం, మనకి ఎక్కువ అవే ఆకట్టుకున్నాయి కదా. సో ఇది యాక్సెప్ట్ చేస్తారా జనాలు? మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ జానర్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసినా, కామెడీ చేసినా, ఏది చేసినా, ఇది కూడా చాలా ఈజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఆ మిడిల్ ఏజ్ రోల్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ 100% బాగుందండి. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్లో ఎప్పుడు ఎక్కువ ల్యాగ్ లేకుండా ఉన్నట్టు కరెక్ట్గా టైట్గా ఉంటుంది. మనకి ఎక్కడ బోరింగ్ ఉండదు. డైరెక్షన్ కూడా ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్గా చేయించారు. ఫైట్ మాస్టరు ఆయనతో పాటు ఈయన కూడా చాలా రిస్కులు తీసుకొని, అండ్ ఆయన కొట్టినా 10 మందిని కొట్టినా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్కి, ఆ ఫిగర్కి మామూలు హీరోలు కాకుండా కొడితే నిజంగా కొట్టాడు, అడిగి తగిలింది, పడ్డాడు అనేసి డెఫినెట్గా చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు లేజర్ అంటే లేజర్లే కానీ కట్ అయిపోయింది. ఫైట్స్ సూపర్, సూపర్ అంటే సూపర్. ఫైట్స్ సూపర్, ఫైట్స్ సూపర్ అండ్ ఫైట్స్ వెరీ నైస్. బాగా చూడొచ్చు. పాప దిక్కెళ్ళి ఏంటంటే ఆ పాప ఎమోషన్స్ అట్లా దాన్ని ఆమె సీక్రెట్ బ్యాక్గ్రౌండ్ పాపతో కూడా చిన్నపిల్లలు చూడవచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. చాలా ఫైట్స్ అంటే ఆయన హీరో ఉంది కదా, ఆయనతోటి అట్లా సూపర్ వస్తుంది. సూపర్ రవిబాబు గారి పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్ అండి. ఆయన హైట్కు, ఆయన ఫైట్స్కు ఎట్లా క్లిక్ అయిందంటే అట్లా క్లిక్ అయింది. థ్యాంక్ యూ. ఫైట్స్, కంపోజింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, రవిబాబు సారు ఏ ఫిలిం తీసినా కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్, ఇప్పుడు ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ కానీ, సీసీటీవీ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఫోటోషాప్ డిజైనింగ్లో కానీ, లేదా ఇప్పుడున్న టెక్నాలజీస్ని బట్టి దాన్ని బట్టే సారు మూవీ చేస్తాడు. కానీ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగున్న సినిమా. ఫైట్స్ మాత్రం అద్రగొట్టేసారు, తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నది ఎక్కడ కూడా. సో సూపర్. మీరు వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ.